హలో నమస్తే. వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కూటమి సర్కారు ఏర్పాటై ఏడాది కాలం గడిచింది. ఏడాది కాలానికి క్రితం ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులు అప్పటి ప్రభుత్వం పైన ఆందోళన చేస్తూ వచ్చారు. అప్పటి ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో విఫలమైంది అంటూ ఆందోళన చేస్తూ వచ్చారు. అప్పటి ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వకుండా ఆలస్యం చేసింది. డిఏల విషయంలో, పీఆర్సీల విషయంలో కూడా ఇబ్బందులు పెడుతుంది అంటూ ఉద్యోగులు ఆందోళన చేస్తూ వచ్చారు. ఆందోళన చేస్తున్న సందర్భంగా అప్పటి ఉద్యోగుల ఆందోళనని ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి పార్టీల నాయకులు సమర్థించారు. మేము అధికారంలోకి వస్తే ఉద్యోగులకు ఎలాంటి సమస్య లేకుండా చూస్తామంటూ అనేక ఎన్నికల సభల్లో హామీలు ఇస్తూ వచ్చారు. హామీలు ఇచ్చి వచ్చిన తర్వాత ఏడాది కాలంలో ఏం జరిగింది? ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అయ్యాయా? ఉద్యోగులు హ్యాపీగా ఉన్నారా? ఉద్యోగులు ఇంకా ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? ఇటీవల కొంతమంది ఉద్యోగుల సంఘాల నాయకులు ప్రభుత్వం మమ్మల్ని ప్రాపర్గా ట్రీట్ చేయట్లేదు అంటూ మాట్లాడుతున్నారు. సో ఉద్యోగ సంఘాల్లో సుదీర్ఘకాలం పనిచేస్తూ వస్తున్న, దాదాపు 3 దశాబ్దాలుగా ఉద్యోగ సంఘాల్లో యాక్టివ్గా పనిచేస్తూ వస్తున్న బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రెవెన్యూ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు. సార్ నమస్తే. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు బొప్పరాజు గారు చాలా కాలం తర్వాత? అవును సార్. యా. గత గత ప్రభుత్వంలో మీ ప్రభుత్వ ఆందోళనప్పుడు మాట్లాడాం. అవును సార్. అవును సార్. అవును సార్. మళ్ళీ మాట్లాడలేకపోయాం. సో ఏంటి సార్, ఎలా ఉంది? హ్యాపీగా ఉన్నారా? పర్వాలేదు సార్. ఒక రకంగా చెప్పాలంటే మాకేదైతే 1వ తారీఖు జీతాలు, 1వ తారీఖు పెన్షన్లు ఉమ్, వస్తున్నాయి అనేటువంటి ఒక సంతోషం అయితే గత కొంతకాలంగా సంతోషపడి ఉద్యోగులు కూడా మౌనంగానే ఉన్నారు. ఓకే. ఎందుకంటే గతంలో ఆ 1వ తారీఖు జీతం, పెన్షన్ కూడా వచ్చే పరిస్థితులు లేదు కాబట్టి ఉమ్, ఎప్పుడు జీతం వస్తుందో, ఎప్పుడు పెన్షన్ వస్తుందో ఎదురు చూసే పరిస్థితుల్లో ఉండేవాళ్ళు. ఉహుం, అయితే అంత మాత్రం చేత అది ఆ ప్రభుత్వం ఇవ్వలేకపోవటం ఆనాడు వాళ్ళున్న వైఫల్యం కిందే తప్ప ఉమ్, అది కనీస బాధ్యత ప్రభుత్వానికి. ఉమ్, జీతము తన ఉద్యోగులకి పెన్షన్, జీతం ఇవ్వటం అనేది కనీస బాధ్యత. కరెక్ట్. అది మొదట చేయాలి, తర్వాత మిగతాయి చేయాలి. ఉమ్, కానీ అది విస్మరించారు. ఉమ్, సో దానికి ఉద్యోగులు చాలా ఆవేదన చెందడం, చాలా వాళ్ళ ఆవేదనంతా, బాధనంతా కూడా చూపే రూపంలో అయిపోయింది. ఉమ్, సో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది గమనించారు. ఉమ్, ఆ ఉద్యోగులు తీవ్ర మానసిక బాధపడ్డారు కాబట్టని ఉమ్, కనీసం సమాజంలో గౌరవం కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఉమ్, జీతాలు, పెన్షన్లు 1వ తారీఖు ఇచ్చి గౌరవం నిలబెట్టిన దానికి మాత్రం ఉమ్. మేము ధన్యవాదాలు చెప్పక తప్పదు ఈ ప్రభుత్వానికి. ఓకే, వెరీ గుడ్. అయితే దానికి ఒకటి, అది కేవలం జీతం, పెన్షన్లతో కాదు కదా ముడిపడింది అంశము. ఉమ్, ఉమ్, ఈ రోజు ఏ ప్రభుత్వమైనా ఉన్న ప్రభుత్వం పోతూ కొత్త ఎన్నికలు నడిచేటప్పుడు ఉమ్, పాత ప్రభుత్వం పోతూ పిఆర్సి కమిషన్ నియమించి ఇంటీరియం రిలీఫ్ ఐఆర్ ని డిక్లేర్ చేసి వెళ్ళేటువంటి సాంప్రదాయం కొన్ని దశాబ్దాలుగా నడుస్తుంది. ఉమ్, ఉమ్, ఆ సాంప్రదాయానికి కూడా తిలోద కలబెట్టింది గత ప్రభుత్వం. ఉమ్, సో అది కూడా మేము పోయి గొడవ చేశామయ్యా. ప్రభుత్వం ఎవరైనా అంతకు ముందు కూడా ఇదే ఇదే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు 20% ఐఆర్ ఇస్తామని చెప్పి ఆయన జీవో ఇవ్వటం, ఉమ్, ఆ తర్వాత అప్పుడు ఎన్నికల హామీల్లో భాగంగా మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాదు 27% ఇస్తానని చెప్పి ఆయన అనౌన్స్ చేయటం, ఉమ్, అధికారంలోకి రాగానే 27% ఉమ్, ఐఆర్ ప్రకటించడం కూడా జరిగిపోయింది. ఉమ్, ఉమ్, తర్వాత పిఆర్సి సెటిల్మెంట్ లో 23% తగ్గించారా, పెంచారా, తర్వాత అంశాలు అవన్నీ. ఉమ్, ఉమ్, సో దానికి ఒక భారీ ఉద్యమం చేయాల్సి వచ్చింది. అది భారతదేశ చరిత్రలోనే ఉమ్, ఒక నిలిచిపోయేటువంటి ఉద్యమం. ఉమ్, ఉద్యోగులు ఎప్పుడు ఏ ఉద్యమం చేయకుండా ఏం లేరు. ఉమ్, ఎందుకంటే నేను చాలా మంది మేము మీడియాలో మాట్లాడిన తర్వాత ఉమ్, చాలా మంది ఉత్సాహవంతులు రకరకాలుగా ఆ కింద ట్రోల్స్ చేస్తున్నారు. ఉమ్, ఏం చేశారు గత ప్రభుత్వంలో, ఆయన ఇవ్వకపోతే ఏం చేశారు, ఆయన పిఆర్సీ ఇవ్వకపోతే ఏం చేశారు, డిఏలు ఇవ్వకపోతే ఏం చేశామో ఉమ్, భారతదేశంలో అందరూ చూశారు. అది ఉమ్, ఉమ్, చలో విజయవాడ చరిత్ర లిఖించేటట్టు చేశాం. ఉమ్, ఆ తర్వాత ప్రభుత్వం చర్చలకు పిలవటం, ఉమ్, ఆ చర్చలకు పిలిచిన తర్వాత ఒప్పందం చేసుకోవటం, ఉమ్, మా పిఆర్సీ ఆమోదించుకున్నాం. ఉమ్, ఎక్కువ తక్కువ రూపాయి పెరగొచ్చు, తగ్గొచ్చు కొన్నిట్లలో, ఉమ్, అది సహజం. కానీ ఉమ్, మేము ఉద్యమం ద్వారా సాధించుకున్నాం అనేది చరిత్ర అది. ఉమ్. సో చాలా ఆ పెద్ద ఉద్యమం. తర్వాత చలో విజయవాడ వేలాది మంది, లక్షలాది మంది ఉద్యోగులు ప్రభుత్వ నిర్బంధాన్ని తట్టుకొని అక్కడికి వచ్చారు. డెఫినెట్ గా అది గుర్తుండే. చాలా చాలా ఇతర ఇతర భారతదేశం అంతా కూడా నేషనల్ ఛానల్స్ కూడా ఇక్కడికి వచ్చి కాన్సన్ట్రేట్ చేసే పరిస్థితి. అప్పుడే ప్రభుత్వం చర్చలకు పిలిచి మా పిఆర్సీ, అప్పటి వరకు పిఆర్సీ ప్రభుత్వం చర్చించలేదు, భయపడే కదా చర్చించారు. చర్చించిన తర్వాత 6 మాసాల పాటు ఈ చర్చించిన
ఒప్పందంలో అమలులో చేయాల్సినవి కూడా చేయకపోతే బాగా గమనించాలి ఇక్కడ అందరూ. సార్ ఎవరు ముందుకు రాని పక్షంలో మిగతా ఏ జేఏసీలు కూడా రాకపోతే కూడా ధైర్యం చేసి ఏపీజేఏసీ అమరావతి పక్షాన మా నాయకత్వంలో 92 రోజుల ఉద్యమాన్ని 92 రోజులు 2023లో 93 రోజులు ఏప్రిల్ మే ఎండ 45 డిగ్రీల సెల్సియస్ లో అంత ఎండలో కూడా 92 రోజులు ఉద్యమం చేసి అనేక అంశాలని సాధించుకున్నటువంటి చరిత్ర ఉంది. అదేదో సీక్రెట్ కాదు, ఇక్కడ ఓపెన్ గా ఉంది. చూడండి, ఇక్కడ మేము సాధించిన విజయాలని చెప్పి చాలా స్పష్టంగా ఇందులో ఎన్ని సాధించామనేది ఒక పాంప్లెట్ రూపంలో అప్పుడు చేసినటువంటి ఉద్యమ ఫలితాలు ఇవన్నీ చాలా క్లియర్ గా ఎన్ని తీసుకొచ్చామంటే ఆ రోజుల్లోనే దాదాపు 3,600 కోట్ల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇప్పించాము, ఈపీఎఫ్లు ఇప్పించాము. అలాగే ఆర్టీసీలో 2,096 మందికి 2,000 మందికి పదోన్నతి పొందితే వాళ్ళకి జీతాలు లేకపోతే ఇచ్చేత బత్తాయిలు ఇప్పించాము. ఆర్టీసీలో నైట్ అవుట్లు ఇప్పించాము, ఓటీ అలవెన్స్లు ఇప్పించాము, టైపింగ్ క్వాలిఫికేషన్ రద్దు చేయించాము. అలాగే దాదాపుగా డిఏ తీసుకొచ్చాము, ఒక జనవరి డిఏ తీసుకొచ్చాము 2022ది. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఓకే చేయించాం కేబినెట్ లో. తర్వాత 2,443 కోట్ల రూపాయల సిపిఎస్ ఉద్యోగులకి ప్రాణ అకౌంట్ లో జమ చేయించాము. ఇలా అనేకమైన ఒకటి కాదు చదివితే చాలా ఉన్నాయి మొత్తం కూడా 2 పాంప్లెట్లలో. అలాగే ఇంకో కొంతమంది ట్రోల్ చేస్తా ఉన్నారు, అయ్యా మీరు ఆ ఉద్యమం అప్పుడు మీరు ఏం చేశారు, మీరు పెద్దగా స్పందించలేదు, ఎక్కడ పోయారు, ఎక్కడ నిద్రపోయారు అని అడుగుతున్నారు. వాళ్ళకి ఇదే సమాధానం. ప్రముఖ పత్రికలు ఆంధ్రజ్యోతి, ఈనాళ్లలో చూడండి, మేము వద్దంటే మీకు మా ప్రభుత్వం వద్దు. చూడండి హెడ్డింగ్స్. ఎగ్జాక్ట్లీ మీకు మేము ఇలాంటివి ఒకటి కాదండి, కోకొల్లలు సార్ ఇలాంటివి. ఉద్యోగులు బలైపోతున్నారు, డబ్బులు ఏమైపోయినాయి ఉద్యోగులు, హెడ్లైన్స్ ఇవన్నీ ఒకటి కాదండి. మార్చి 9 నుండి ఉద్యమానికి శ్రీకారం, ఉద్యమానికి సిద్ధం, చైర్మన్ బొప్పరాజు. ఇలా అనేక మంది దాచుకున్న డబ్బులు వాడుకుంటున్న ప్రభుత్వం, దాచుకున్న డబ్బులు వాడుకుంటారా, ఇవన్నీ ఈ రోజు ఉన్నటువంటి ప్రముఖ ఈనాడు నేను చూపించే మొత్తం ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లేనండి. అలాగే ఇదిగో ఇంగ్లీష్ పేపర్లలో ఏపీజేఏసీ అమరావతి స్టేట్ ఫర్ మార్చ్ 9 బొప్పరాజు. ఏమైనా ఎన్ని ఉద్యమాలు కాదా? మీ ఏమన్నా ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి ఏమన్నా భయపడో ఇంకోటి సర్కారుపై సమరం అంటే ఆ ట్రోల్ చేసే వాళ్ళు, మీరు ఏదైనా ఉద్దేశపూర్వకంగా మీకు తప్పనిసరి మీరు అలా పెట్టాలనుకుంటే పెట్టి దానికి తప్పేం లేదు, మేము కాదను. ఉద్యమానికి మా ఉద్యమానికి కార్మిక సంఘాల మద్దతు, మిగతా ఉద్యోగ సంఘాలు అందరూ కూడా రాకపోతే ఒక్క ఏపీజేఏసీ అమరావతి మా నాయకత్వంలోని మా సహనాన్ని పరీక్షించొద్దు. చూడండి ఎన్నండి, ఒకటా రెండా, ఇంత గట్టిగా మేము ఉద్యమాన్ని చేసి మేము సాధించుకున్నాం. మేలో జూన్లో మా అన్ని రకాల ఎన్ని అంశాల్లో కూడా మీకు చదివి వినిపించాను. ఇంకా టైం చాలదు కాబట్టి వినిపించట్లేదు. ఒకటి సరే, ట్రోల్స్ గురించి మాట్లాడదాం సార్. దానికంటే ముందు ఇప్పుడు మీరు చెప్తున్న ఈ అంశాలన్నిటిపైన పోరాటం చేశారు, సాధించుకున్నాము అని చెప్తున్నారు, రైట్? అవును సార్. సాధించుకున్న తర్వాత ఇంకా అప్పుడు ఆ ప్రభుత్వం చేయకుండా మిగిలినవేంటి, మీరు సాధించలేనివేంటి గత ప్రభుత్వంలో? ప్రధానంగా ఆ రోజు చర్చల సందర్భంగా, అంటే చర్చలకు ముందు, చలో విజయవాడకు ముందు అప్పటి వరకు 27% ఇస్తున్న ఐఆర్ని 23% కుదించేరికి బాగా ఆవేదన చెందారు. ఇక అంతకన్నా మేము ముందుకెళ్ళలేం, మా దగ్గర డబ్బు లేదు. అసలు వాస్తవంగా అయితే 14% పిఆర్సీ కమిషన్ రికమెండ్ చేసింది ఆ రోజున. కానీ 14 నుంచి 23 దాకా తీసుకెళ్లాం. ఇంకంతకన్నా మేము వీలేమన్నారు. అయ్యా చరిత్రలో ఎప్పుడు ఐఆర్ కన్నా ఫిట్మెంట్ తక్కువ ఇచ్చిన చరిత్ర లేదు గతంలో అని చెప్పని కూడా చెప్పాం. కానీ మా పరిస్థితి ఇంకా లేదు, మేము ఇవ్వలేమని ఇంకా చేతులు ఎత్తేసారు వాళ్ళు. చేతులు ఎత్తేసిన నేపథ్యంలో మేము ఆ 23% ఒప్పుకొని బయటికి రావడం జరిగింది. సో నా పాయింట్ ఏంటంటే, గత ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించిన ఏ సమస్యని పరిష్కారం చేయకపోతే ఆ ప్రభుత్వం మాకు వద్దు, మీరు మమ్మల్ని మేము వద్దు అనుకుంటున్నాం కాబట్టి మాకు మీరు వద్దు అని చెప్పారు. ఆ సమస్య ఈ ప్రభుత్వంలో పరిష్కారం అయ్యే వాతావరణం కనిపిస్తుందా? అదేంటి ఆ సమస్య ఏంటి, ఆ ఇష్యూ ఏంటి? అదే అందుకనే ప్రధానంగా ఏమంటే, ఆ ప్రభుత్వంలో డిఏలు కూడా ఉన్నటువంటి డిఏలు కూడా మొత్తం ఇచ్చేసి వెళ్ళిపోయారు. డిఏలు కూడా అప్డేట్ చేసి వెళ్ళిపోయారు. 24 డిఏ 2024 డిఏలు తప్ప ఏం పెండింగ్ లేవు.
ఓ ఒక్క అరియర్స్ ఇవ్వాలి పాతవన్నీ. పిఏసి అరియర్స్, డిఏ అరియర్స్ పూర్తిగా పెండింగ్ లో పెట్టేశారు. ఓకే. అలా కాకుండా మేము దాచుకున్న జీపీఎఫ్ డబ్బులు ఇవన్నీ కలిపి దాదాపు 20,000 కోట్ల రూపాయల దాకా మొత్తం బకాయిలు లెక్క తేలినాయి. బకాయిలు అన్ని కూడా ఓల్డ్ బకాయిలు పెండింగ్ అవన్నీ. సో అవి మొత్తం ఇవ్వాల్సింది ఉంది. దాని కాకుండా ప్రధానంగా ఈ ప్రభుత్వం మీద మాకున్నటువంటి ఆశలు ఏంటంటే, గతంలో ఇదే గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు 42% ఫిట్మెంట్ ఇచ్చిన ఘనత ఉంది. అవును. మరి అటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు పిఆర్సి కమిషనర్ రాజీనామా చేస్తే, వాళ్ళు నియమించినటువంటి కమిషనర్ రాజీనామా చేస్తే, ప్రభుత్వం వచ్చి సంవత్సరం రోజులైనా కూడా పిఆర్సి కమిషన్ నియమించడానికి వీళ్ళకు ఉన్నటువంటి అడ్డంకులు ఏంటి? ఓకే, కొత్త పిఆర్సి కమిషన్ వేయలా, ఎందుకు వేయలేదు అంటే, ఉద్యోగులకి మరి ఎందుకు మేము ఉద్యోగులు ఏమనకున్నా పర్వాలేదు, ఏం చెప్పకపోయినా పర్లేదు అనుకున్నారా? లేదా మాకు కనీసం 1/7/2023 నుంచి రావాల్సినటువంటి పిఆర్సి అమలు కావాలి. అటువంటిది పిఆర్సి కమిషన్ ఇంతవరకు వేయకపోతే మీరు ఐఆర్ ఇచ్చేది ఎప్పుడు? ఇంకా ఐఆర్ ఇస్తానని చెప్పి మీరు మేనిఫెస్టోలో చెప్పారు కదా, మీకు సరిపడా సంతోషపడ ఐఆర్ ఇస్తామన్నారు. ఐఆర్ ఇచ్చే సంగతి ఏడు, పిఆర్సి కమిషన్ వేయలేదు. సరే, బకాయిలు కొన్ని చెల్లించారు. ఒకసారి 1000 కోట్లు ఇచ్చారు, ఒకసారి 5,000 కోట్లు ఇచ్చామన్నారు. కానీ ఉద్యోగ సంఘాలను పిలిచి ఎవరెవరికి ఇవ్వాలంటే మేము ప్రాధాన్యతలు చెప్తాం కదా అందులో. మాకు ఒక మాట అడగొచ్చు కదా, మాతో చెప్తే తప్పేం లేదు కదా. పిలిపించిన అడిగోలేరు, మా ఏ అధికారులు పిలిచి మమ్మల్ని మాట్లాడలేదు, ఎవరు మాతో చర్చించిన దాఖలాలు లేవు సంవత్సరం రోజులైనా కూడా. అదే మాతో చర్చిస్తే మా అన్నలు మాకన్నా ముందు రిటైర్ అయినటువంటి వాళ్ళు దాదాపు 5,000 పైచిలుకు 6,000 కోట్ల దాకా వాళ్ళకి రావాలి. కనీసం రిటైర్మెంట్ బెనిఫిట్స్ తీసుకోకుండా చచ్చిపోతున్నారండి వాళ్ళు. వాళ్ళు ఎవరికి ఆ బెనిఫిట్స్ చెందుతాయో కూడా తెలియని పరిస్థితి. మరి మా అన్నలు, మా పెద్దలు వాళ్ళందరూ కూడా పనిచేసి రిటైర్ అయిపోయారు. రేపు మేము రిటైర్ అయిపోతాము, మా పరిస్థితి అట్నే ఉంటది కదా. మాకు కూడా రేపు పొద్దున మా తర్వాత పనిచేసే వాళ్ళు మాకేమని చెప్పాలి కదా వాళ్ళు రేపు పొద్దున. నేను ఇప్పుడు నా ముందోడికి ఇస్తే రేపు నా కిందోడు నాకు ఇవ్వమని చెప్తాడు. కాబట్టి దాదాపు వాళ్ళ గ్రాట్యుటీ అంటే రిటైర్ అయిన రోజునే బెనిఫిట్స్ మొత్తం ఇచ్చేయమని చెప్పి ఇదే టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు గతంలో 2014-19లో జీవో ఇచ్చింది. ఓకే, రిటైర్మెంట్ రోజే ఇవ్వాలి గ్రాట్యుటీ అంతా కూడా, మొత్తం ఇవ్వాలి, మొత్తం అన్ని బెనిఫిట్స్ ఇచ్చేయాలి. ఇచ్చి ఆయనకి దండలేసి వెహికల్ లో కూర్చోబెట్టి ఇంటికి పంపించాలి. అది సాంప్రదాయం. అసలు ఇంటికి పంపించేది అక్కడ 3 సంవత్సరాలు అయితే గ్రాట్యుటీలు గాని, ఈఎల్స్ గాని, సరెండర్ లీవులు గాని, లేకపోతే ఎలాంటి జీపీ తను దాచిపెట్టుకున్న డబ్బులు కూడా లేక, ఇంట్లో పిల్లల పెళ్లిళ్ళు చేయలేక, ఇల్లు కట్టుకోలేక, బకాయిలు తీర్చుకోలేక, లేదా వైద్య ఖర్చులు అప్పులు తీర్చుకోలేక నానా బాధలు పడుతున్న పరిస్థితి రిటైర్డ్ ఎంప్లాయీసే. డిఏలకు సంబంధించిన ఏరియర్స్, మిగతా ఏరియర్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కు సంబంధించినవి ఈ ప్రభుత్వంలో క్లియర్ చేసే ప్రయత్నం జరిగిందా సార్? ఏమన్నా మీ వైపు నుంచి ఏమైనా ఇనిషియేషన్ జరిగిందా? మీరు ఏమైనా అడిగారా, కలిసారా ఎవరన్నా? మేము ఉన్నతాధికారులని, గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యాలయ ఉన్నతాధికారులని, అలాగే చీఫ్ సెక్రటరీ గారిని అందరికి కలిసి లేఖలు చాలా స్పష్టంగా ఇచ్చాం. అయ్యా, ముందు పిఆర్సి కమిషన్ నియమించండి, మా బకాయిలు రిటైర్డ్ అయిన వాళ్ళకి ముందు అర్జెంట్గా ఇచ్చేయండి. అలాగే డిఏలు, కొత్త డిఏలు 2024 జనవరి నుంచి ఇప్పటి వరకు 4 డిఏలు పెండింగ్ ఉంటాయి. సో 2 డిఏలు ప్రకటించండి, పాత డిఏలు. మళ్ళా ఈ కొత్తగా ఇవ్వాల్సిన డిఏలు కూడా పెండింగ్ పెట్టుకుంటూ పోతే ఇప్పటికే అరియర్స్ 2018 నుంచి డిఏ అరియర్స్ రావాలి. 2018 నుంచి అంటే ఈ టీడీపీ ప్రభుత్వం ఉన్నక్కడి నుంచే మొదలైంది. అక్కడి నుంచి ఇప్పటి వరకు డిఏ అరియర్స్ లేవు. గత ప్రభుత్వం 5 ఏళ్ళు లేవు. కాబట్టి డిఏ అరియర్స్ మొత్తం మీరు దయచేసి అవి అన్ని కూడా మాకు పెండింగ్ పడిపోకుండా కొత్త డిఏలన్నీ ఇచ్చుకుంటారండి. ఎందుకంటే పాత ప్రభుత్వం డిఏలు మొత్తం క్లియర్ చేశారండి. 2023 వాళ్ళు వెళ్ళేంత వరకు క్లియర్ చేసి వెళ్ళారు. వీళ్ళు వచ్చిన నుంచి కొత్త డిఏలు 2024 జనవరి, జూలై, 2025 జనవరి, ఇప్పుడు జూలై, రేపు రాబోతుంది, ఇవి రావాలి. సో డిఏలు అప్డేట్ గా ఇవ్వండి, అరియర్స్ మళ్ళీ చర్చించుదాం. డిఏ అనౌన్స్మెంటే కదా సరే, ఏరియర్స్ లో భాగంలో కాస్త లేట్ గా వచ్చినా పర్వాలేదు, ముందు అనౌన్స్మెంట్ అయినా జరగాలిగా. అనౌన్స్మెంట్ ఇస్తే జీతంతో కలిసిపోద్ది. ఈ నెల అనౌన్స్మెంట్ 3 జీతంలో కలుస్తుంది. తర్వాత అది రావాల్సిన ఎప్పటి నుంచి రావాలో
ఆరియర్స్ 5 నెలలు 6 నెలలు ఉంటాయి. ఆ అరియర్స్ అట్లా పెండింగ్ పెట్టుకుంటానే పోతున్నారు. ఇప్పుడు 2018 నుంచి అరియర్స్ అంటే వీళ్ళు డిఏనే ఇంకా ప్రకటించకపోతే ఈ అరియర్స్ ఎంత రావాలో లెక్కలు కూడా లేవు సరిగ్గా సిఎఫ్ఎంఎస్ లో. ఈ రోజు రిటైర్ అయిన 1200 కోట్లు రావాలి, సర్వీస్ లో ఉన్న వాళ్ళకి 1600 కోట్లు రావాలి డి అరియర్స్. ఇదేంటి బిల్లులు కనపడుతుంది సిఎఫ్ఎంఎస్ లో. సిఎఫ్ఎంఎస్ కు రాకుండా ట్రెజరీ నుంచే వెనక్కిపోయిన 1000 కోట్ల బిల్లులు ఉన్నాయి. ఇప్పుడు వాటి సంగతి ఏంటి? ఎందుకు వెనక్కిపోతాయి అంటే టైం అయిపోయింది, 31 మార్చి అయిపోయింది, కొట్టేస్తారు ప్రతి సంవత్సరం వెనక్కి బ్యాక్. మళ్ళా పెట్టేది లేదు. ఇలా 2-3 సంవత్సరాల నుంచి జరుగుతుంది. బిల్స్ వెనక్కిపోయినాయి తప్ప ఇచ్చిన నాదుడే లేడు. అంటే ఉద్యోగులకు సంబంధించి పెన్షన్లకు సంబంధించి రావాల్సిన ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులు అసెంబ్లీ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి గారు 25 కోట్లు 20,000 కోట్ల పైచులకు రావాలని చెప్పారే తప్ప ఏ ఉద్యోగికి ఎంతెంత ఏ పద్దు కింద ఎంత రావాలో ఈ రోజుకి ఏమైనా ఉద్యోగ సంఘాలతో సంవత్సరం రోజులైనా ఒక లెక్క చెప్పారా అని అడుగుతున్నా నేను. లెక్క చెప్పాలి కదా. ఇప్పుడు మీరు ఎవరికైనా అప్పు తీసుకుంటే ఎంత తీసుకున్నారు, ఎంత ఇచ్చారు, ఒక లెక్క ఉండాలి కదా. ఆ లెక్క కూడా ఇంతవరకు మాకు తెలియదు సార్. సార్ ఇప్పుడు మీ గత ప్రభుత్వంలో నేను మీ మూమెంట్ని కంటిన్యూస్గా ఫాలో అవుతూ వచ్చాను, మీతో చాలాసార్లు మాట్లాడుకున్నాం మనం. మాకు 1వ తారీఖు జీతాలు ఇవ్వండి మహాప్రభు అని ఆందోళన చేయడం అనేది కనపడలా. సరే మీకు 1వ తారీఖు జీతాలు రాలేదు కానీ 1వ తారీఖు జీతాలు ఇవ్వండి ఆందోళనలో మిగతా అంశాలన్నీ వచ్చినాయి కానీ అది కనపడలా. బట్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు 1వ తారీఖు జీతాలు ఇస్తోంది. మీరు అడగకపోయినా డిమాండ్ చేయకపోయినా ఆ హామీని అయితే నెరవేర్చింది. చాలా మంది ఉద్యోగులు 1వ తారీఖు జీతాలు రాకపోతే రకరకాల కమిట్మెంట్స్ ఉంటాయి, ఇబ్బందులు పడుతూ ఉంటారు, జీతం మీదనే బతికే ఫ్యామిలీస్ కాబట్టి. సో ఆ సమస్య కాకుండా మీరు అప్పుడు ఆందోళన చేయని సమస్యని పరిష్కరించి అడ్రస్ చేసిన ప్రభుత్వం మీరు డిమాండ్ చేస్తూ వస్తున్న సంవత్సరాలుగా డిమాండ్ చేస్తూ వస్తున్న ఒక ఇష్యూని ఎందుకు అడ్రస్ చేయట్లేదని చెప్పి అనుకుంటున్నారు? అదే సార్ మాకు ఇప్పుడు అర్థం కాని విషయం అంటే మేము పిఆర్సి కమిషనర్ నియమించి మా డిఏలు పాత డిఏలు ప్రకటించి దానికి కనీసం మాతో ఉద్యోగ సంఘాలతో ఒక స్థాయిలో చర్చలు కనీసం మేము గతంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు గత ప్రభుత్వంలో ఆయన ఎక్కువ చర్చించింది లేదు, మమ్మల్ని పిలిచింది లేదు, ఏదో వాళ్ళు పిలిచినప్పుడు మేము పోయింది తప్ప. కానీ 2014-19లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి గారు అలా కాదు కదా. ప్రతి సందర్భంలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేసేవాళ్ళు, ప్రతి సందర్భంలో మాతో చర్చించేవాళ్ళు ఉద్యోగ సంఘాలతో. చాలా మంచి సాంప్రదాయం, మంచి పద్ధతులు అన్ని పాటించేవాళ్ళు. ఇప్పుడు సంవత్సరం రోజులైనా కూడా కనీసం ఎందుకు చర్చించట్లేదు? మరి ఉద్యోగ సంఘాలుగానే ఉన్నాయి. ప్రభుత్వం వాళ్ళు వచ్చారు, ఎవరున్నా ప్రభుత్వమే మాకు రావాల్సింది ప్రభుత్వం నుంచే. ఏ పార్టీ అధికారంలో తర్వాత విషయం. కానీ ఆయన ఉన్నటువంటి ఆ సంబంధ బాంధవ్యాలు రెగ్యులర్ గా ఉద్యోగులతో చర్చించి ఏదైనా చెప్పి మీకు ఎలా ఇవ్వాలో తీసుకోండి, ఉన్నది రూపాయి మొత్తం మేము ఒకే రోజు ఇవ్వండి 1000 కోట్లు అని చెప్పి మేము అడిగే పరిస్థితి కూడా లేదు. మాకు తెలుసు ఆ సంగతి, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు. కానీ రూపాయి ఇస్తుంటే ఆ రూపాయి ఎవరెవరికి ఎలా ఇవ్వాలని చెప్పాను ఉద్యోగ సంఘాలతో. గౌరవ ముఖ్యమంత్రి కాకపోయినా కనీసం ఆ ఆర్థిక శాఖ మంత్రులు కానీ లేదు మిగిలినటువంటి ఆర్థిక ఉన్నతాధికారులు కానీ సీఎం అధికారులు కానీ కూర్చోబెట్టి వాళ్ళతో ఒకరిద్దరితో ఉన్న నాయకులతో చర్చించవచ్చు కదా. ఏ చర్చ లేదు. ఎందుకు పిఆర్సీ కమిషన్ లేదు తెలియదు మాకు. ఎవరు అడిగినా మాకు తెలియదు అని చెప్తున్నారు, ఎవరు చెప్పట్లేదు. మేము ఉద్యోగులకు ఏమని చెప్పాలి? ఉద్యోగులు మమ్మల్ని ప్రశ్నిస్తుంటారు కదా, లక్షలాది మంది ఉద్యోగులు. అపాయింట్మెంట్స్ కూడా దొరకట్లేదా ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలతో? లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇంకా కూటమి సర్కార్ ఇది పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీళ్ళ మీరు ఏమైనా ప్రయత్నం చేశారా సార్? మేము ముగ్గురుతో ప్రయత్నం చేశాము. గౌరవ ముఖ్యమంత్రి గారితో గాని, గౌరవ లోకేష్ బాబు గారితో గాని, అలాగే డిప్యూటీ సీఎం గారితో ప్రయత్నం చేశాం. డిప్యూటీ సీఎం గారు మాత్రం అప్పుడే మొదట్లోనే అపాయింట్మెంట్ ఇచ్చారు. వారికి అప్పుడు ఉన్నటువంటి విషయాలు మొత్తం కూడా మేము చాలా ఆశలతో వచ్చాము ఈ కూటమి ప్రభుత్వానికి. ఉద్యోగులు ఎంతో ఆశగా కూటమి ప్రభుత్వం రావాలని చెప్పి కోరుకొని చాలా సహకరించారు. దయచేసి మాకు మీరు రావాల్సినటువంటి బకాయిలన్నీ నేను ఓపెన్ గా 45 నిమిషాల పాటు అందరు ఉద్యోగుల సమక్షంలో వారికి అన్ని కూడా చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా గౌరవ డిప్యూటీ సీఎం గారు కూడా తప్పకుండా మా ప్రభుత్వం ఉద్యోగులకు న్యాయం చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు వరకు మిగిలినటువంటి ఎవరు కూడా మాతో చర్చించినటువంటి దాఖలాలు గాని, ఉద్యోగులతో ఒక సమావేశం ఏర్పాటు చేసిన సందర్భం గాని లేదు. కాదు సార్, ఇప్పుడు మీరు గతంలో చాలా ఆందోళనలు చేశారు. రాష్ట్రం, ప్రజలు, మీడియా ఇప్పుడు మిమ్మల్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు, మిమ్మల్ని ట్రోల్ చేస్తున్న వాళ్ళే సాక్ష్యం, వాళ్ళే రాశారు, మీ ఆందోళనలన్నీ రాశారు. కానీ మీకు
అప్పటి సర్కార్కి దగ్గరి వాళ్ళుగా, అప్పటి సర్కార్కి సన్నిహితులుగా ఒక పేరు, ఒక ప్రచారం జరిగింది. ఆ ప్రచారం ఎందుకు జరిగింది? ఆ ప్రచారం కారణంగానే ఇప్పుడు మిమ్మల్ని ప్రభుత్వం దగ్గర రానియట్లేదనో, మిమ్మల్ని ప్రభుత్వం మీకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదనో అనేమని అనుకుంటున్నారా? ఆ ప్రచారం అయ్యే పని నేను ఉద్యమం చేసింది నేను ఒక్కడే కదా, ఎవరు చేయలేదు కదా. మరి పర్టికులర్ గా మీరు బండి శ్రీనివాస్ ఒంటరి గారు పోరాటం అంటూ చూడండి, ఇక్కడ ఒంటరి పోరాటం అని రాసి ఉంటుంది. ఇక్కడ ఉమ్, ఒంటరి పోరాటం, ఉమ్, ఎవరు రాలేదు. ఉమ్, మరి అంత ఉద్యమం చేసేవాడు దగ్గర ఏంటి అంటే, ఉమ్, ఈ విజయాలు సాధిస్తే దగ్గరైనట్ట. ఉమ్, మేము విజయాలు సాధించాం కాబట్టి ఉమ్, చిట్ట చివరిలో ఉమ్, పోయేటప్పుడు వాళ్ళు ఎన్ని జీవోలు ఇచ్చారు కాబట్టి దగ్గర అనుకుంటే, ఉమ్, మరి ఆనాడు 2014-19లో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఉమ్, సాధించినటువంటి విజయాలు చూడండి ఇవి. మరి ఉమ్, ఉమ్, ఒక పుస్తకం వేయించాం ఏకంగా. ఉమ్, మరి ఈ విజయాల సంగతి ఏంటి? మరి ఉమ్, మరి ఆయనతో దగ్గర ఉన్నామని వాళ్ళు బాధపడి ఉంటారు కదా పోయిన ప్రభుత్వంలో. ఉమ్, 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 సిపిఎస్ ఉద్యోగులు గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్ చేసిన చరిత్ర ఏపీ చేసి అమరావతి రాష్ట్రంలో ఏ సిపిఎస్ ఉద్యోగులైనా చెప్తారు. అది ఉమ్, వాళ్ళ ఉద్యమ ఫలితం. ఉమ్, అదే విధంగా ఏపీ చేసి అమరావతి దానికి తోడ్పాటు. ఉమ్, ఆ రోజుల్లో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ జీతాలు 50% పెంచిపించాం అదే గవర్నమెంట్ లో. ఉమ్, అలాగే చనిపోయిన ఉద్యోగులు కారుణ్య నియామకాలు డిగ్రీ బదులు ఇంటర్మీడియట్ తీసుకొచ్చాము. ఆ చరిత్ర ఉంది. ఉమ్, అలాగే ఎక్స్గ్రేషియా 20 సంవత్సరాలుగా ఉన్న 40,000, 60,000, 80,000ని లక్షల రూపాయలకు పెంచిపించాం. ఉమ్, ఇలా ఎన్నో తీసుకొచ్చాం. మరి ఉమ్, ఉమ్, మరి అవన్నీ కూడా ఒక పుస్తకం వేశాము. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు సచివాలయంలో సమావేశం పెడితే అందులో చదివి వినిపించాం. ఉమ్, అయ్యా మీరు చేసిన ఇవన్నీ చిట్ట చివరి రోజుల్లో. ఉమ్, ఉమ్, ఉమ్. మరి సో మేము అప్పుడు రాలా, వాళ్ళకి ఉన్నట్ట అప్పుడు ఎప్పుడు కూడా మీరు నిజానికి ఫస్ట్ గవర్నమెంట్ లో సరే కొత్తగా రాష్ట్రం మనం ఫామ్ అయ్యామని రకరకాల రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అనేక అంశాల్లో ఉద్యోగులను ఇన్వాల్వ్ చేసింది అప్పుడు ప్రభుత్వం. రకరకాల సందర్భాల్లో ప్రభుత్వ Correct. రాష్ట్రంలో ప్రజా సంఘాలు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, మేధావులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, వీళ్ళందరినీ పిలిచి చాలా ఇష్యూస్లో మాట్లాడింది. అప్పుడు మిమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేసింది చాలా ఇష్యూస్లో, మీతో పాటు కలిసి పనిచేసింది. కానీ అప్పటి ప్రభుత్వానికి మీరు దగ్గర అనే పేరు పెద్దగా రాలా, బయటికి ఆ ప్రచారం జరగల. ఈ 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని పిలిచి మాట్లాడిన దానికంటే కూడా సజ్జన రామకృష్ణారెడ్డి మాట్లాడిందే ఎక్కువ. కానీ జగన్మోహన్ రెడ్డికి మీరు దగ్గర అనే ప్రచారం ఎందుకు జరిగింది? రీజన్ ఏంటి? ఆ ప్రచారం చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇంటెన్షనల్గా? లేకపోతే అలా ప్రచారం జరగడానికి మీరేమైనా ఆస్కారం కల్పించారా ఏంటి? ఆ ప్రచారం అసలు లేదు సార్. ఎక్కడా కూడా ఆ ప్రచారం ఉంది. ఎవరు పట్ల ఉన్నారో, ఎవరు అలా ఉన్నారో ఉమ్, ఈ రాష్ట్రంలో ప్రతి ఉద్యోగికి తెలుసు. ఉమ్, మేము అలా లేమని తెలుసు అందరికీ, వాస్తవం అది. ఉమ్, ఇంకా కావాలంటే ఆ ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఉమ్, చాలా మంది ఆంధ్రజ్యోతి పేపర్ చూపించి ఉమ్, మళ్ళీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ రావాలని చెప్పి పెద్ద ఆర్టికల్ రాస్తే ఆ పేజీ నా పేరేసి ఉమ్, దాన్ని చూపించారు చాలా కాలం వాళ్ళకి. ఉమ్, ఇదిగో ఈయన ఇట్లా మళ్ళా ఫ్రెండ్లీ గవర్నమెంట్ రావాలన్నాడు అని చెప్పని దాన్ని చూపించారు. ఇంకా ఉమ్, కొంతమంది నాయకత్వం ఉమ్. పేపర్ ను చూపించారు అట్లా పెట్టి అప్పుడు ముఖ్యమంత్రికి. చాలా కాలం. ఉమ్, సో అలా జరిగిందే గాని గత ప్రభుత్వంలో ఉమ్, ఆయన మాతో చర్చించింది లేదు, ఉమ్, ఆయన పెద్దగా పిలిచింది లేదు. ఉమ్, 2-3 సార్లు వాళ్ళు పిలిపిస్తే సందర్భాల్లో వెళ్ళాం తప్ప ఉమ్, ఎప్పుడూ లేదు. ఉమ్, సజ్జల రామకృష్ణారెడ్డి గారంటే ఉమ్, ఇక సెకండ్ ఆప్షన్ ఆయనే ఉన్నారు కాబట్టి ఉమ్, వారి దగ్గరికి వెళ్ళి విషయం చెప్పేవాళ్ళం. ఉమ్, వాళ్ళు వినుకోలేదు కాబట్టి మేము ఉద్యమం మొదలుపెట్టి ఉమ్, ఉద్యమం చేశాము. ఇంకొక దురదృష్టం ఏంటంటే ఉమ్, ఆ ప్రభుత్వంలో ఉమ్, కరెక్ట్ గా కరోనా 2-3 సంవత్సరాలు అవును, గందరగోళమైన పరిస్థితి నెలకొంది. కరెక్ట్, అది గమనించాలి మనం. అవును, 2020 ఉమ్, ఆ ఉమ్, పెద్ద విపత్తు కదా అది. ఉమ్, ఉమ్, 2 సంవత్సరాలు 2021 బాగా పూర్తిగా అల్లకల్లోలం అయిపోయింది. అవును, అది అయిన తర్వాత కదా 2022లో మేము పిఆర్సీకి ఉమ్, ఉద్యమానికి మొదలు పెట్టాం. ఉమ్, ఇక లాభం లేదని. ఉమ్, ఇంకా అప్పుడే ఆ గందరగోళం నుంచి బయటపడ్డారు. బయటపడిన తర్వాత పిఆర్సీ సెటిల్మెంట్ చేసుకోవడం జరిగింది. ఓకే, ఓకే, సో సార్. అప్పటికి కూడా కొన్ని సెటిల్ చేయలేదు కాబట్టి ఉమ్, మేము ఉద్యమానికి ఒంటరిగా వెళ్ళాం. ఓకే, సరే. ఇప్పుడు ఇంకా మిగతా ఉద్యమానికి వెళ్ళినోడు ఉమ్, ఆ ప్రభుత్వానికి దగ్గర ఎట్లా అవుతారు? ఉద్యమం చేసిన వాళ్ళు దగ్గర ఎట్లా అవుతారు? అదే అర్థం కాని లాజిక్. బట్ అటువంటి ప్రచారం జరిగింది. ప్రచారం జరగడం వెనక ఎవరు ఉన్నారనేది నేను నా ప్రశ్న. అదే ఎవరన్నా ఉద్దేశపూర్వకంగా ఎవరన్నా కావాలని చేస్తే మనకు తెలియదు తప్ప, ఆ, మీకు చూపించాను కదా పేపర్ క్లిప్పింగ్స్. ఇదే ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఉమ్, చాలా స్పష్టంగా మీరు వద్దంటే మాకు వద్దన్న వాళ్ళు ఎవరు ఉన్నారా? ఉమ్, నా దగ్గర పుస్తకం ఉంది, ఇంత పెద్ద బుక్లెట్ ఉంది. ఉమ్, మేము మీకు ఓన్లీ హెడ్లైన్స్ మీతో మాట్లాడేందుకు అవును, ఈ ఫోటోలు తీపించుకొని తెచ్చాను. ఉమ్, 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 కానీ నా దగ్గర బుక్కే ఉంది, చూడమనండి ఎవరైనా సరే. అదే చూసే రాష్ట్రం ఎక్స్పీరియన్స్ చేసిందిగా మనం కూడా మాట్లాడడం. చాలా సందర్భాల్లో ప్రభుత్వానికి మీరు అల్టిమేటం ఇవ్వడం, అల్టిమేటం ఇవ్వడం కూడా చూసాం. సార్, మిగతా పాత ఇష్యూస్, యారియర్స్, పిఆర్సీలు, డిఏలు, ఐఆర్, ఫిట్ పెట్టి గొడవలు అంతా పక్కన పెడితే మెడికల్ బిల్స్ కూడా రావట్లేదు అనే మాట మీరు మాట్లాడడం విన్నా నేను. ఉద్యోగులకు సంబంధించిన ఎమర్జెన్సీ మెడికల్ బిల్స్ కూడా రాకపోవడం ఏంటి? అది గ్రీన్ ఛానల్లో ఉండాలి కదా, అది ఆగటం ఏంటి?
ఇది చాలా మాకు వచ్చేటువంటి జీతాల్లో సగం జీతం, మా జీతం మొత్తం కూడా సహజంగా అందరికి ప్రజలకు ఎట్లయితే విద్య వైద్యం ముఖ్యమో మాకు కూడా వైద్యానికే మా డబ్బులు మొత్తం కొల్లగొట్టేస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వానికి మేము డబ్బులు చెల్లించాల్సిన అవసరం చట్ట ప్రకారం అయితే మాకు రీయింబర్స్మెంట్ మేము ఖర్చు పెట్టింది మాకు ప్రభుత్వం ఇవ్వాలి. ఇది గతంలో ఉన్నటువంటి చట్టం. కానీ 10 సంవత్సరాల క్రితం మాకు గాని జర్నలిస్టులు కలిపి ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఒకటి పెట్టారు. ఆ హెల్త్ స్కీమ్ తీసుకొచ్చిన తర్వాత 11 సంవత్సరాలు 12 సంవత్సరాలు అయినా సరే ఈ రోజు కూడా అంటే జాతీయ స్థాయి గుర్తింపు గల ఆసుపత్రులు ఏదైతే NABH హాస్పిటల్స్ ఉన్నాయో ఈ రోజు కూడా వైద్యం వాళ్ళు చెయ్యరు, నిరాకరిస్తారు. కారణం వాళ్ళకి సరైనటువంటి ప్యాకేజీలు ఇవ్వరు అనే. దానికి నిదర్శనం మీకు ఒక ఉద్యోగి 5 లక్షలు ఖర్చు పెట్టించుకొని వైద్యం చేయించుకుంటే అతనికి రీయింబర్స్మెంట్ కింద 90,000 రూపాయలే వస్తాయి. అదేంటి అంటే ప్యాకేజీ రేటు, వెన్నుముక ఆపరేషన్ ప్యాకేజీ 90,000 ఖర్చు, దీనికి ఇంత అవ్వదని ప్రభుత్వం ఒక లెక్క కట్టింది. అదే ఎస్టిమేషన్ ఆల్రెడీ హాస్పిటల్ వైపు నుంచి వస్తుంది కదా, హాస్పిటల్ మనం పే చేస్తాం కదా, ఎస్టిమేషన్ ఉంటుంది కదా, దాన్ని చూసి ఇవ్వరా LOC? అంటే వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళ డేటాను మాత్రమే తీసుకొని వీళ్ళు చేస్తారు. సో ఆ పరిస్థితుల్లో ఆ రేట్లు మాకు ఆ ప్యాకేజ్ నచ్చట్లేదని చెప్పని ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యం చెప్తది. అంటే మాకు గ్లౌజ్ దగ్గర నుంచి మొదలుకొని లక్షలాది రూపాయలు మేము ఆసుపత్రిలో ఖర్చు పెడతాము, కాబట్టి మీరిచ్చే ప్యాకేజీ రివైజ్ చేయండి అంటది. వీళ్ళు రివైజ్ చేయరు. అలాగే ప్రతి సంవత్సరం మాకు CPI ఇండెక్స్ ఉంటుంది కదా, ప్రైస్ ఇండెక్స్, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, దాని ప్రకారం ప్రతి సంవత్సరం మాకు ఎన్హాన్స్మెంట్ ఇవ్వమంటది, అది ఇవ్వరు. అలాగే మూడో ప్రధాన కారణం డబ్బులు ఏదైతే మా దగ్గర వసూలు చేసిన డబ్బులు 100 కోట్లు అయితే దానికి మ్యాచింగ్ 100 కోట్లు ప్రభుత్వం ఇవ్వాలి. 200 కోట్లలో నుంచి ఆసుపత్రులకు చెల్లించాలి. కానీ ప్రభుత్వం మ్యాచింగ్ డబ్బులు ఇవ్వకపోగా మేము కట్టిన డబ్బులు కూడా ప్రభుత్వం దగ్గరే ఉంచేసుకొని ఆసుపత్రులకు ఎగ్గొడుతున్నారు. ఈ 3 ప్రధాన కారణాలు, ఇంకా ఉండొచ్చు చిన్నవి, ఈ 3 ప్రధాన కారణాల చేత మాకు ఎంప్లాయీస్ హెల్త్ స్కీము ఏ హాస్పిటల్ కూడా NABH చేయరు. చేస్తారు ఎవరంటే వాళ్ళకి వైద్యం ఎవరు రాకపోతే మమ్మల్ని తీసుకుంటారు. అది కూడా మెజారిటీ కంటికి పంటికి తప్ప ఏటికి చేయరిక. ఇంత దారుణమైన వైద్యం మాకు అందుతుంటే మా వచ్చిన జీతం ఎక్కడికి పోద్ది? మా జీతం రూపాయి పెంచితే మళ్ళా ప్రభుత్వానికి పోయి మళ్ళా ప్రభుత్వం ద్వారా షాపింగ్ ద్వారా హాస్పిటల్ ద్వారా మళ్ళా ప్రభుత్వం దగ్గరికి చేరతాయి. మళ్ళా ఎవరైనా జీతం మాకు 1,00,000 ఇచ్చినా మీకు డబ్బులు ఇచ్చినా ఈ డబ్బంతా మళ్ళా ప్రభుత్వం దగ్గరికి కదా రొటేట్ అవుతుంది. అంతే కదా, సర్క్యులేషన్ లో వెళ్తుంది. సర్క్యులేషన్ లో పాలోళ్ళు నేలోళ్ళు అన్ని కలిపి అందరు కలిపి కట్టేది అక్కడే మళ్ళీ. సో మాకేదో మిగిలిపోద్ది. ఇంకొక విచిత్రమైన విషయం చెప్తాను మీకు. ఈ దేశంలో ప్రభుత్వ ఉద్యోగి కంచెనుగా 3 మాసాల జీతం ఇన్కమ్ ట్యాక్స్ కట్టే ఏకైక జాతి ఉంటే ఉద్యోగుల జాతే. దీని తర్వాతే మిగతా వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్. రకరకాల దారులు మిగతా వాళ్ళు చూసుకుంటారేమో కొంతమంది, కానీ ఉద్యోగి మాత్రం జూనియర్ ఉద్యోగి అయితే 2 మాసాలు కట్టాలి, సీనియర్ ఉద్యోగి అయితే 3 మాసాలు ట్యాక్స్ కింద పోద్ది. అంటే 9-10 నెలల జీతం తప్ప మేము తీసుకునేది లేదు. సో ఎస్కేపింగ్ రూట్స్ లేవు. రికార్డ్ ఆన్ పేపర్ కనపడుతుంది కాబట్టి ఎస్కేప్ అవ్వలేదు. మిగతా వాళ్ళంతా మరి ఇంత చేస్తుంటే రకరకాలుగా ఉద్యోగులు లక్షలు వాళ్ళకే దోచి పెడతారు, వాళ్ళకే మొత్తం పెడతారు. ఇంకా జయప్రకాష్ నారాయణ గారు లాంటి వాళ్ళు అయితే రాష్ట్రాలు పడిపోతాయి, కూలిపోతాయి ఉద్యోగాలస్తులు వాళ్ళు అంటారు. మేము ఉద్యోగాలు మమ్మల్ని ఏమని చెప్పి మేము అడిగామా? ప్రభుత్వాలకు అవసరమే రిక్రూట్ చేసుకుని మేము సర్వీస్ కమిషన్ ద్వారా వచ్చాం. ఎవరు రిక్రూట్ చేసుకోమన్నారు? మేము చేసుకోమని చెప్పి మేము అడిగామా? మరి అంత బాధ ఉంటే మళ్ళీ ఎందుకు వేస్తారు రిక్రూట్మెంట్లు? ప్రభుత్వం ఇదేది, ప్రభుత్వానికి అవసరమైతే చేస్తది, లేదంటే నువ్వు పని చేసుకుంటాం, అంతే కదా. ఏ దానం చేయటం కాదు కదా, పౌర సేవల కోసమే కదా అల్టిమేట్ గా. అది గమనించకుండా పెద్దలు లాంటి వాళ్ళు పెన్షన్లు ఇస్తే మొత్తం పెన్షన్లు పోస్తే మొత్తం రాష్ట్రం అంతా మొత్తం నీరు గారిపోద్ది, రాష్ట్రము ప్రజలంతా కుబిలైపోతాడు. పెన్షన్లు మాకిస్తే రాష్ట్రం పడిపోయే పని అయితే మరి ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రజాప్రభుత్వానికి చేస్తామని ఉచితంగా సేవ చేస్తాం వచ్చే ప్రజాప్రతినిధులు వాళ్ళకి పెన్షన్లు తీసుకుంటున్నారు. ఎమ్మెల్యే అయితే ఒక పెన్షను, ఎంపీ అయితే ఒక పెన్షను,
ఎమ్మెల్సీ అయితే ఒక పెన్షన్. 2 సార్లు ఎంపీ అయితే ఒక పెన్షన్, 3 సార్లు ఎమ్మెల్యే అయితే ఒక పెన్షన్. ఏ విధంగా తీసుకుంటారండి వాళ్ళు? ఏమో కూటికి లేని పేదల వాళ్ళ క్యాంటీన్లు 5 రూపాయలకి బిర్యానీ, 10 రూపాయలకి గ్యాస్ బండ, 20 రూపాయలకి ఫ్లైట్ టికెట్, సెల్ ఫోన్ కనెక్షన్స్ ఫ్రీ, టెలిఫోన్ కనెక్షన్ ఫ్రీ, వాటర్ ఫ్రీ. Correct. ఎందుకు వస్తాయండి వీళ్ళకి? ఎందుకు ఇవ్వాలి చెప్పండి? వాళ్ళు ఏమన్నా డబ్బు లేని వాళ్ళ, కూటికి లేని వాళ్ళ, సర్వీస్ కోసం అలాగే ఏమైనా కూలి పని కోసం వచ్చారా? వాళ్ళు వచ్చింది సర్వీస్ చేయడానికి కదా. సర్వీస్ ప్రజాసేవ కోసం వచ్చారు. ప్రజాసేవ కోసం వచ్చాము. ప్రజాసేవ కోసం మేము రాలేదు. మేము కూలీకి వచ్చాం, కూలి పనికి. మా కూలి ఇచ్చిన తర్వాతే ప్రభుత్వాలు వేరే పనులు చేసుకోవాలి. ఎవరు చేసుకోమన్నారు మిమ్మల్ని? మన బలవంతంగా ఏమైనా తీసుకొచ్చారా? పరీక్షలు పెట్టి నెగ్గి వాటిల్లో విజయం సాధించడానికి వచ్చారు. ఆయన బ్రహ్మాండంగా ఐఏఎస్ ఆఫీసర్ గా, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ గా, కలెక్టర్ గా, పవర్ ఉన్నంత సేపు కలెక్టర్ గా బ్రహ్మాండంగా చేశారు ఆయన. మరి అప్పుడు గుర్తుకు రాలేదు ఆయనకి ఆ జీతాలు బత్యాలు దండగాని ప్రభుత్వాలకి? ఆయన కూడా అట్లాగే ప్రభుత్వం భిక్ష మీద వచ్చాడా? కాదు కదా. సివిల్స్ రాశారు, టాపర్ గా బ్రహ్మాండంగా వచ్చాడు, విజయం సాధించారు. అందరం అంతే. కాబట్టి ప్రభుత్వాలు ఉద్యోగులకే మొత్తం సరిపోతున్నాయి, వచ్చేటువంటి ఆదాయం అంతా ఉద్యోగులకే సరిపోతుంటే ఎవరు ఆ ఆదాయము బ్యాలెన్స్ చేసుకోవాల్సింది? ఎవరు? ప్రభుత్వాలు. మాకు సంబంధం లేదు. సరే, ఆదాయం రావడంలో, ఆదాయం తేవడంలో, ప్రభుత్వాన్ని నడపడంలో కూడా ఉద్యోగులే కదా బాధ్యత. ఉద్యోగులు ఎవరు లేకపోతే ప్రభుత్వం ఏంటి? ఎక్కడి నుంచి వస్తుందా? మరి అది తీసుకొస్తాం కదా. చెప్పండి మీరు, ఇదిగో ఈ దారుల ద్వారా రావాలి, ఆదాయం పెంచండి అని అడగండి, చెప్పండి, దాన్ని చేసుకోండి. అంతే తప్ప ప్రజల్లో చెడు సంకేతాలు పంపిస్తున్నారు. మొత్తం ఉద్యోగులకే సరిపోతుంది, జీతాలు మొత్తం ఉద్యోగులకు పోతున్నాయి, పెన్షన్ ఇస్తే రాష్ట్రాలు పడిపోతాయి, కూలిపోతాయి. ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తాం మంచి పద్ధతి కాదు. మేము ఎందుకు మాట్లాడకూడదు? ఎందుకు చెప్పండి. ఇది మాట్లాడితే మళ్ళా ట్రోలింగ్ కింద ఎవరికి నచ్చిన వాళ్ళు, వాళ్ళు ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు, వాళ్ళకి అజెండాలు ఉంటాయేమో, మాకు ఏ అజెండాలు లేవు అని వాస్తవాలు చెప్తున్నాం వాళ్ళకి. వాస్తవాలు నమ్మండి. వాళ్ళకి పిల్లలు లేరా? ఆ మాట్లాడే వాళ్ళకి ఇంట్లో ఉద్యోగస్తులు లేరా? వాళ్ళకి తమ్ముడు ఉండడా, అన్న ఉండడా, అక్క చెల్లెలు ఉండరా? వాళ్ళకి ఉద్యోగస్తులు లేరా? అసహ్యంగా తిడతా ఉన్నారండి వాటిల్లో ట్రోల్ చేస్తూ. మా సమస్యలు మేము అడిగితే అట్లా తప్పుడుగా ట్రోల్ చేస్తారా? సరే, ఇప్పుడు సిపిఎస్ రద్దు అనేది గతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ఆయన అమలు చేయలేదు. ఆల్టర్నేట్ గా మధ్య మార్గం ఇంకోటి ఏదో తీసుకొచ్చారు. సో ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఏమైనా కోరుతారా మీరు? సిపిఎస్ రద్దుకు సంబంధించిన అంశం ఉందా? ఇంకా అసలు లైవ్ లో ఉందా? ఏంటి దాని సంగతి ఏంటి? గత ప్రభుత్వంలోనే అది చేస్తానని చెప్పి ఆయన చేయలేకుండా, నాకు టెక్నికల్ గా దాని మీద నాలెడ్జ్ లేక మేము చేయలేకపోతున్నామని ఓపెన్ గా ఒప్పుకున్నారు. దానికే వాళ్ళు తగిన మూల్యం చెల్లించుకున్నారు. కాబట్టి వీళ్ళు వచ్చేటప్పుడు మేము సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పినటువంటిది ఎక్కడైతే లేదు. కానీ దాన్ని పునరాలోచిస్తామని మాత్రం చెప్పారు. ఇప్పటికి చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం యూపీఎస్ విధానంతో వచ్చింది. కొత్తగా యూపీఎస్ అని తీసుకొచ్చారు. సో యూపీఎస్ విధానం ఆమోదం కూడా అయిపోయింది. సో ఈ పరిస్థితుల్లో రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి రాష్ట్రాల్లోనేమో పాత పింఛన్ విధానానికి వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పటికి కూడా మా మీద వినాదం ఒకటే, పాత పింఛన్ విధానమే పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన యూపీఎస్ లో కూడా 50% పెన్షన్ ఇస్తామని చెప్పారు. ఇంకా తేడా ఏంటి? డిఏలు, పిఆర్సి ఇంతే, మిగతా అన్ని ఓకే. సో ఆ డిఏలు కూడా ఇస్తామని చెప్పన్నారు. ఇంకా అమలు చేయాల్సింది పిఆర్సి. సో పాత ఉద్యోగులు కూడా పిఆర్సి ఎత్తేసే క్రమంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తుందని మాకు ఉన్న సమాచారం. సో అందరు ఈక్వల్ అయిపోతుంది ఇప్పుడు. సో చివరిగా బదులు పాత పింఛన్ విధానం తీసుకొస్తే ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా మంచిది. పెన్షన్ అనేది ఉద్యోగి హక్కు అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి పరిస్థితే ఉంది. కాబట్టి కనీసం 50% పెన్షన్ కూడా రాకపోతే ఈ ఉద్యోగి పెన్షనర్ బతకలేడని వాళ్ళకు కూడా తెలుసు. మహా బతికితే 62 సంవత్సరాలు అయిన తర్వాత ఇంకా 10 ఏళ్ళు ఉంటాడో 15 ఏళ్ళు ఉంటాడో తెలియదు. సో ఆ కొద్ది కాలం అతను అప్పటి వరకు ఒక స్థాయి వరకు జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తి కనీసం సగం జీతం అని రాకపోతే ఒక్కసారి కుప్పకూలిపోయే పరిస్థితి ఆ కుటుంబం. కాబట్టి ఆ సగం పెన్షన్ ఎటు ఇస్తా అన్నారు కాబట్టి మిగిలిన డిఏ, పిఆర్సి కూడా అమలు చేస్తే పాత పింఛన్ విధానమే అయిపోతుంది. సార్ చివరిగా ఏంటి ఇప్పుడు మీ యాక్షన్ ప్లాన్ ఏంటి? ఈ సమస్యల పరిష్కారం 1 ఏడాది కాలం చూశారు. ప్రభుత్వం వైపు నుంచి సరే స్పందన కాబట్టి అసలు పిలిచి మాట్లాడలేదు ఇప్పటివరకు అంటున్నారు. కనీసం పిఆర్సి, డిఏల కోసమైనా ఉద్యోగ సంఘాలు ఏం చేయబోతున్నాయి? ఉద్యోగ సంఘాలు ఒక్కటిగా ఉన్నాయా? ఉద్యోగ సంఘాల్లో మళ్ళీ విభేదాలు ఏమైనా ఉన్నాయా? అమరావతి జేఏసీగా మీరున్నారు, మీరు చైర్మన్గా ఉన్నారు. అమరావతి జేఏసీ ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద సంఘం. సో ఈ యాక్షన్ ప్లాన్ ఏంటి? ఏముండబోతుంది పిఆర్సి సాధనకై? సార్ ఇప్పటికే మేము ఈ విధంగా మాట్లాడుతున్నాం కాబట్టే
ఎందుకంటే అడగంది అమ్మైనా పెట్టదు. అలాగే ప్రభుత్వానికైనా అనేక అంశాలు ఉంటాయి. వాళ్ళకు చాలా ప్రజా ప్రభుత్వాలు బలమైనటువంటి ప్రభుత్వం. సో వాళ్ళకి అనేక అంశాలు ఉంటాయి, వాళ్ళకి అనేక ఆబ్లిగేషన్స్ ఉంటాయి. ప్రజలను చూసుకోవాలి, రకరకాలుగా అన్ని ఉన్నటువంటి వాళ్ళకి ఎన్నో ఛాలెంజెస్ ఉంటాయి కొత్త ప్రభుత్వాలు. సో వచ్చినటువంటి ఆ ఛాలెంజెస్ లో మేము ఇలా అప్పుడప్పుడు అడుగుతుంటే తప్ప వాళ్ళకు కూడా మా గురించి గుర్తుకు రాదు. ఆ ఉద్దేశంతో తప్ప ఎలాంటి వేరే దురుద్దేశాలు లేకపోతే వేరే ఆపాదించాల్సిన అవసరం లేదు మాకు. మీ పెయిన్ మీరు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అంతే, మీ పెయిన్ ని. మా పెయిన్ ని చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఎందుకంటే నాయకులుగా మమ్మల్ని ఉద్యోగులు ఎన్నుకున్నప్పుడు ఏమి కనీసం మాట్లాడకపోతే ఎట్లా, మనం కనీసం అవసరం అవుతుంటే అనేటువంటి బాధ ఉంటుంది. కొంతమంది అంటున్నారు 2 ఏళ్ళు అవ్వాలా 3 ఏళ్ళు అవ్వాలా అప్పుడే ఎట్లా అని. 2-3 ఏళ్ళు ఆగితే మా పిఆర్సీ ఎప్పుడు తీసుకోవాలని వాళ్ళకేం తెలుస్తుందా మాట్లాడే వాళ్ళకి? కనీసం పిఆర్సీ కమిషన్ వేయించుకోలేదయ్యా, అది వేసేస్తే మేము అడగం కదా. కాబట్టి ఇప్పటికే ప్రభుత్వం మేము ఇలా అడుగుతున్నాం కాబట్టి గత 4-5 మాసాల నుంచి ఇప్పుడు మొట్టమొదటిసారిగా రాష్ట్ర స్థాయి హెచ్ఓడి హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్లతో ఉన్నటువంటి ఆర్థికేతర సమస్యలు చర్చలు అయిపోయినాయి. ఈ నెల 28 అంటే మేలో 28, 30 తారీఖు 2 డేట్లలో చర్చలు అయిపోయినాయి. మీటింగ్లు సమావేశాలు పెట్టారు. అతి త్వరలో చీఫ్ సెక్రటరీతో పెడతామని చెప్పి అన్నారు. ఆ తర్వాత మరి బహుశా గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా సమావేశం ఉంటుందేమో అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఓకే ఓకే, తప్పకుండా చెప్తారా ముఖ్యమంత్రి గారికి ఏమైనా మాట చెప్తారా ఈహా ద్వారా? మేము ఒక్కటే కోరుతున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారిని, గతంలో మీరు 2014-19లో ఉన్నప్పుడు ఉద్యోగ సంఘాలు చాలా సంతోషపడ్డ మాట వాస్తవం. 42% హైయెస్ట్ మాకు ఫిట్మెంట్ ఇచ్చినటువంటి చరిత్ర కూడా వారికే ఉంది, తెలంగాణతో పోటీపడి. సో అటువంటి పరిస్థితుల్లో ప్రతి సందర్భంలో ప్రతి రాష్ట్ర అభివృద్ధిలోకి రావడానికి ప్రతి సందర్భంలో కూడా ఉద్యోగ సంఘాలను కూడా ఇన్వాల్వ్ చేసినటువంటి చరిత్ర వారికి ఉంది. గత ప్రభుత్వం అవన్నీ పట్టించుకోక కనీసం ఉద్యోగ సంఘాలతో గాని ఉద్యోగులతో గాని మాటామంతి కూడా లేనందువల్లే దానికి తగ్గటువంటి మరి ఉద్యోగులు కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని కూడా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మేమేమి ఎక్కువగా మాకు అతిగా మమ్మల్ని చూడమనో లేకపోతే అతిగా మాతో చర్చలు జరపమని మేము కోరం. ఎంతవరకు అయితే అవసరం ఉందో దానికి ఒక మెకానిజాన్ని, ఒక సిస్టమ్ ని అడాప్ట్ చేయమని అడుగుతున్నాం. ఉద్యోగ సంఘాలతో ఇదిగో ఈ స్థాయిలో చర్చలు జరపాలి, ఈ స్థాయి వ్యక్తులతో మాట్లాడాలి, ఇదిగో ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మాట్లాడాలి, లేకపోతే ఇదిగో చీఫ్ సెక్రటరీ అండ్ 2 అదర్ మోర్ ఆఫీసర్స్ వీళ్ళు ఉద్యోగుల సమస్యలు ఎప్పటికప్పుడు మాట్లాడాలి అనేటువంటి ఒక మెకానిజాన్ని సిద్ధం చేస్తే చివరికి అల్టిమేట్ గా అవసరమైతే ఆ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ గాని లేదా ఆ గ్రూప్ ఆఫ్ ఆఫీసర్స్ గాని వారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు అవసరమైతే వారు మాతో చర్చిస్తారు, లేకపోతే చర్చలు మేము వీళ్ళ స్థాయిలోనే చక్కగా జరుపుకుంటామని వారికి తెలియజేస్తూ, మేము ఉద్యోగోపాధ్యాయ కార్మిక విశ్రాంత కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల యొక్క శ్రేయస్ కోసం ఏర్పాటు చేయబడినటువంటి ఏపీజేఏసీ అమరావతి ఎప్పుడు కూడా వాళ్ళ పక్షానే ఉంది. గతంలో కూడా ఉద్యమాన్ని ఏపీ ఎన్జిఓ జేఏసీతో కలిసి మేము ఉద్యమం చేసిన చరిత్ర ఉంది. అప్పుడు వాళ్ళకు కొన్ని కారణాల చేత వాళ్ళు రాలేకపోయినప్పటికీ మేము ఒంటరి పోరాటం చేసిన చరిత్ర కూడా ఉంది. మరలా ఇప్పుడు కూడా అవసరమైతే, నేను ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, వాళ్ళకి తెలుసు ఉద్యోగుల యొక్క సమస్యలు వారి పట్ల సానుకూలంగా ఎలా వ్యవహరించాలో చాలా స్పష్టంగా వారికి అవగాహన ఉంది. కాబట్టి అంత దూరం మమ్మల్ని ఉద్యమం వైపు కూడా తీసుకెళ్తారని నాకు అసలు నమ్మకం లేదు. ఎటువంటి పరిస్థితుల్లో ఆ పరిస్థితి దాకా తీసుకురారు. ఇప్పటికే మొదలైంది సమావేశాలు కూడా. కాబట్టి తప్పకుండా వారు ఆ వైపు తీసుకెళ్తారు అనుకోను. అనివార్యమైతే మాత్రం ఉమ్మడిగా గతంలో ఏ విధంగా అయితే ఏపీ ఎన్జిఓ జేఏసీతో కలిసి పోరాటానికి సిద్ధమయ్యామో అదే విధంగా మేము పోరాటానికి వారితో కలిసి సిద్ధమవుతాం. వారు రాకపోయినా సరే ఒంటరి పోరాటానికైనా మరలా ఏపీజేఏసీ అమరావతి ఎప్పుడు సిద్ధంగా ఉంటుందే తప్ప ఉద్యోగుల ప్రయోజనాలు మాత్రం తాకట్టు పెట్టే ప్రసక్తి లేదని తెలియజేస్తున్నాం. రైట్ సార్, చివరికి ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వండి బొప్పరాజు గారు. నాకు చాలా మంది మాట్లాడుతున్న సందర్భంగా చెప్తుంది ఏంటంటే, మొదటి 2-3 నెలలు మొత్తం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ 1వ తారీఖు 2వ తారీఖు జీతాలు వచ్చినాయి తప్ప, ఆ తర్వాత క్రమంగా చాలా డిపార్ట్మెంట్స్ సంబంధించిన వాళ్ళకు 10వ తారీఖు 15వ తారీఖు వరకు కూడా జీతాలు రావట్లేదు అనేది విన్నా. నేను కొంతమందితో మాట్లాడా. నిజమా? మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్కి 1వ తారీఖు జీతాలు వస్తున్నాయి అనేది మీరు అష్యూర్డ్ గా చెప్పగలరా? లేదు, చెప్పలేము సార్. ఎందుకంటే నేను కూడా గత నెలలో 5,000 మందికి 15వ తారీఖు దాకా కూడా
జీతం పడలేదు. నేను చెక్ చేశాను సిఎఫ్ఎంఎస్ లో యా 5,000 చిల్లర మందికి. సో డిలే అవుతుంది అప్పుడప్పుడు. అయితే మెజారిటీ శాఖలకి ముందు 1-2 తారీఖులో పడుతున్నాయి. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది డిలే అనేది, మొదలవుతుంది. అది కూడా భయాందోళనే. నేను మొన్న చూశాను, మొన్న ఒక వారం 10 రోజుల క్రితం పడ్డాయి వాళ్ళకి. అయితే ఆ సెక్టార్ ఉద్యోగులు ఎవరికి తెలియదు, ఎవరు చెప్పుకునే పరిస్థితి కాదు. సో అలాంటి ఉద్యోగులకి ఆ డిలే జరుగుతా ఉంది. సో భవిష్యత్తులో ఆ డిలే కూడా కాకుండా చూడాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ బొప్పరాజు వెంకటేశ్వర గారు మాకు సమయం కేటాయించినందుకు. ఉద్యోగులకు సంబంధించిన అంశాలపైన మీరు మాట్లాడాలనుకుంటే, ఉద్యోగులకు సంబంధించిన అంశాలపైన చర్చించాలనుకుంటే ఈహా ప్లాట్ఫామ్ ద్వారా ఎప్పుడైనా మీరు మీ అభిప్రాయాలు చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది బొప్పరాజు గారితో స్పెషల్ రియాలిటీ చెక్ చూస్తూనే ఉండండి ఈహా టీవీ.